నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అత్తయ్య నా మీద చూపించే ప్రేమ అభిమానం ఎలా ఉంటుందో అని. ఎలా ఉంటుందో నేను చెప్పనా? చెప్పు. పశ్చాత్తాపం తరువాత పిలిచే పలకరింపు, చూపించే ప్రేమ అభిమానం హిమాలయాల్లా చాలా ఎత్తులో చల్లగా ఉంటుంది. ఈ ఫీలింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు అనేది నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది సిద్ధార్థ్. సరే పద. కావ్య, కావ్య. వస్తున్నాను బావా. హాయ్ సింధు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. అత్తయ్య ఎక్కడున్నారు కావ్య? లోపలున్నారు. వెళ్ళు. వెళ్ళు. సింధు, ఏం ఆలోచిస్తున్నావు? సింధు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. కావ్య. ఏంటి సింధు? అత్తయ్య లోపలే ఉందని చెప్పావు, కనిపించట్లేదు. అవునా, వాష్రూమ్కి వెళ్ళారేమో, చూస్తానుండు. వాష్రూమ్లో కూడా లేరు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఇంట్లో లేకపోవడం ఏంటి? ఏంటి సిద్ధార్థ్ ఇది? అత్తయ్య ఇక్కడే ఉందని చెప్పావు కదా. అవును సింధు, ఇంట్లోనే ఉన్నారు. సడన్ గా ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. కావ్య, ఇన్ని రోజులు నువ్వు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు, నన్ను ఎంతో బాగా చూసుకున్నందుకు నీకు థ్యాంక్స్ అమ్మా. నా వల్ల ఆ మధు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టింది. దానికి నన్ను క్షమించమ్మా. నేను మీకు ఏమీ కాకపోయినా నా సొంత మనిషిలా నాకు ఎంతో సహాయం చేశావు. బంగారం లాంటి నా కోడల విషయంలో నేను చేసిన తప్పు ఎత్తి చూపించి నా కళ్ళు తెరిపించావమ్మా. నీ రుణం తీర్చుకోలేను. నువ్వు చేయబట్టే, కేవలం నీ వల్లే నా కోడలి మీద నాకున్న అపోహ మొత్తం తొలగిపోయింది. ఇప్పుడు నేను సింధు దగ్గరికి వెళ్తున్నానమ్మా. తప్పుగా అనుకోకమ్మా. నా కోడల్ని చూడాలని నా మనస్సు తహతహలాడుతుంది. మీకు చెప్తే మీరు నన్ను సింధు దగ్గరికి తీసుకెళ్తారు, అది నాకు తెలుసు. కానీ అంతవరకు నేను ఆగలేనమ్మా. ఇప్పుడే ఈ క్షణమే నా కోడల్ని చూడాలనిపిస్తుంది, తనతో మాట్లాడాలనిపిస్తుంది. అందుకే నేను వెళ్తున్నాను.
సింధుతో కలిసి మళ్ళీ మీ ఇంటికి వస్తాను. నా గురించి కంగారు పడి ఎక్కడా వెతకకండి. ఏంటి సిద్ధార్థ్ ఇది? నా కోసం అత్తయ్య ఎక్కడికని వెళ్తారు, ఎక్కడని వెతుకుతారు? యూ డోంట్ వరీ సింధు. ఐ థింక్ మీ ఇంటికే వెళ్ళుంటారేమో. మా ఇంటి అడ్రస్ అత్తయ్యకి తెలియదు కదా. ఆ ఆంటీకి మీ అడ్రస్ ఇందాకే నేను చెప్పాను. ఓ అవునా? అయితే నేను వెంటనే ఇంటికి వెళ్తాను. నా కోసం అత్తయ్య అక్కడికి వెళ్ళుంటారు. సింధు సింధు నేను కూడా వస్తాను. వద్దు సిద్ధార్థ్, నేను మాత్రమే వెళ్తాను. నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి సింధు అది? ఇదిగో, ఇది స్వాతి ఫోన్. ఇది ఆన్ అవ్వడం లేదు. ఈ ఫోన్లో ఉన్న ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ మధు క్యారెక్టర్ ఎలాంటిదో అన్నది ఇందులో ఉన్న ఎవిడెన్సే ప్రూవ్ చేస్తుంది. నీకు తెలిసిన టెక్నీషియన్కి ఇచ్చి ఈ ఫోన్ ఆన్ అయ్యేలా చూడవా ప్లీజ్? నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. సిద్ధార్థ్, ఫోన్ మాత్రం జాగ్రత్త, అస్సలు మిస్ చేయొద్దు. నేను చూసుకుంటాను కదా. వస్తాను కావ్య. మనందరం కలిసి తర్వాత ఎంజాయ్ చేద్దాం. ఉంటాను కావ్య. బాయ్. ఆటో ఆటో. మంచి మనసున్న సింధుని కోడలిగా దూరం చేసుకుని పెద్ద తప్పు చేశాను. అసలు చెడు ఆలోచనలతో నా కుటుంబాన్నే కూల్చేయాలని చూస్తున్నా ఆ దుర్మార్గురాలు మధుని కోడలిగా దగ్గర చేసుకుని ఇంకా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పులకి, సింధుని పెట్టిన బాధలకి, కష్టాలకి ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు. సింధు ఇంటికి వెళ్లి ఎలాగైనా సరే ఆ స్వాతి ఫోన్ తన దగ్గర నుంచి హ్యాండిల్ చేసుకోవాలి. ఆ ఫోన్ నా చేతికొచ్చిన తర్వాత నా గురించి నిజాలు తెలిసిన అత్తయ్యని, నన్ను అనుక్షణం అడ్డుకునే సింధుని, ఇద్దరిని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి. అత్తయ్య తనంతట తానుగా నా కోసం ఇంటికి వెళ్తున్నారు అంటే నేను ఏ తప్పు చేయలేదని ఇప్పటికీ అర్థం చేసుకున్నారన్నమాట. భగవంతుడా, ఈరోజు కోసమే ఇన్నాళ్ళు నేను ఎదురు చూస్తూ వచ్చాను. అత్తయ్య మారితే పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇక నుంచి నేను, నా భర్త, పిల్లలు, అత్తయ్య, మావయ్యతో కలిసి అందరం ఒకే ఇంట్లో ఉండొచ్చు. పిల్లలు కూడా ఈ కలయిక కోసమే చూస్తున్నారు. ఆ పసి మనసులు ఎంత సంతోషపడతాయో. ఈ సంతోషం చిరకాలం ఇలాగే ఉండాలంటే ఆ మధు చిరునామా ఆ ఇంట్లో నుంచి చెరిపేయాలి. బాబు, కొంచెం త్వరగా పోనివ్వు. అలాగే మేడం. సింధు కావాలని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఫేస్ టు ఫేస్ వెళ్ళి తనతో మాట్లాడాల్సిందే. రై మేడం, నేనొచ్చేంత వరకు మీరందరూ ఇక్కడే ఉండండి. అలాగే మేడం. రే రే, పరిగెత్తండి పరిగెత్తండి, వెళ్ళండి రా. శశి, తాతయ్య వస్తున్నారు. నానమ్మ కనిపించింది. అమ్మ నానమ్మని తీసుకురావడానికి వెళ్ళిందని చెప్పేద్దామా? చెప్పొద్దస్లా.
నానమ్మని తీసుకొచ్చి అమ్మ తాతయ్యని సర్ప్రైజ్ చేద్దామని చెప్పింది కదా రిషి. అవును కదా, వద్దులే, చెప్పొద్దులే. రిషి, శశి, మీరు అడిగిన బిర్యానీ తెచ్చాను. థ్యాంక్స్ తాతయ్య. అమ్మా సింధు, సింధు అమ్మ ఇంట్లో లేదు తాతయ్య. ఎక్కడికి వెళ్ళిందిరా? ఏమో తెలీదు తాతయ్య, వెంటనే వస్తానని బయటికి వెళ్ళింది. ఓ అలాగా, సరే బిర్యానీ తిందురు పదండి, రండి. మావ ఇంట్లో ఉండగా నేను సింధు కాళ్ళు పట్టుకోవడం కరెక్ట్ కాదు. రే మహేష్, ఇట్రారా. మేడం, నువ్వొక పంచే, ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ సింధు ఉందో లేదో క్లియర్గా తెలుసుకో. ఒకవేళ అది లోపలే ఉంటే నువ్వు పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి ఏదో ఒక విధంగా దాన్ని బయటికి తీసుకొచ్చి, అర్థమైందా? అలాగే మేడం. వెళ్ళరా, వెళ్ళు. రిషి, నానమ్మ మన ఇంటికి వస్తుంది కదా. అవును. ఇది మనకి హ్యాపీ మూమెంటే కదా అసలా. అవును. నానమ్మ రాగానే నోరు తీపి చేద్దాం. నానమ్మ నోరు తీపి చేయాలంటే ముందు స్వీట్ కావాలి కదా. ఏదైనా స్వీట్ తయారు చేయమని తాతయ్యని అడుగుదాం. గుడ్ ఐడియా, వెళ్దాం పదా. తాతయ్య, 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 తాతయ్య. ఏంట్రా పిల్లలు? తాతయ్య, ఇవాళ మాకెందుకో స్వీట్ తినాలనిపిస్తుంది. స్వీటా? ఇప్పుడేంట్రా? ప్లీజ్ తాతయ్య, స్వీట్ చేయి తాతయ్య. అలాగే చేస్తాను గాని, అది సరే, సడన్ గా మీకు స్వీట్ తినాలనిపించిందేంట్రా? మంచి జరిగేటప్పుడు అలా అనుకోకుండా తినాలనిపిస్తుంది తాతయ్య. మీరు త్వరగా స్వీట్ రెడీ చేయండి. వెళ్ళండి తాతయ్య, వెళ్ళండి. సార్, వెళ్ళండి తాతయ్య, వెళ్ళు. సార్ ఒక్క నిమిషం ఆగండి. ఎవరండి మీరు? సింధు మేడంను పిలుస్తారా? సింధు లేదండి, బయటికి వెళ్ళింది. ఇంతకీ మీరెవరు? పనుంది రమ్మని కాల్ చేశారు సార్. ఓ అలాగా, కూర్చోండి బాబు, వచ్చేస్తుంది. నాకు కొంచెం బయట చిన్న పనుంది సార్. మేడం వచ్చేలోపు అది చూసుకుని వచ్చేస్తాను. అలాగే, వస్తాను సార్. వెళ్ళండి తాతయ్య, మేడం మేడం మేడం, ఏంట్రా, ఏమైంది చెప్పు. సింధు ఇంట్లో లేదంట మేడం, బయటికి వెళ్ళిందంట. మీ మామయ్య పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ సింధు బయట ఎక్కడ తిరుగుతుందో. ఆ స్వాతి ఫోన్ తీసుకోవటం ఎలారా ఇప్పుడు? మావయ్యేమో ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ ఫోన్ని అస్సలు తీసుకోలేం. ఏం చేయాలి? రే, ఎలాగైనా మావయ్యని ఇంట్లో నుంచి బయటికి పంపించి ఆ ఫోన్ని ఎలా అయినా తీసుకోవాలి. రే విక్రమ్, ఇట్రా. చెప్పండి మేడం. నువ్వు ఒక పనిచేరా, మా దమయంతి అత్తయ్య నీకు ఎక్కడో దూరమైన ప్లేస్ లో కనపడింది అని చెప్పి మా మావయ్యకి ఫోన్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అలాగే మేడం. ఫోన్ తీరా. హలో, ఎవరు? దమయంతి గారు కనపడటం లేదు అని సిటీలో మిస్సింగ్ పోస్టర్ వేశారు కదా. అవును బాబు. మేడం గారు ఇక్కడ పడిపోయి ఉన్నారు సార్. మా దమయంతి పడిపోయిందా? ఏమైంది బాబు? ఏమో తెలియదు సార్, పాపం స్పృహలో లేరు. ఎక్కడుంది బాబు మా దమయంతి? ఇక్కడే సార్, పటాన్ చెరువు బస్ స్టాప్ దగ్గర ఉన్నారు సార్. మా దమయంతిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడే బయలుదేరి అక్కడికి వచ్చేస్తున్నాను. సరే సార్, త్వరగా వచ్చేసేయండి. ఓకే ఓకే బాబు, ఓకే. రిషి, శశి, రిషి, శశి రండ్రా. ఏంటి తాతయ్య? రే పిల్లలు, అర్జెంట్ పని మీద నేను బయటికి వెళ్తున్నాను.
రావడానికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. మీరు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్తున్నావు తాతయ్య? వచ్చిన తర్వాత చెప్తాను రా. మీరేం కంగారు పడకండి, వచ్చేస్తాను. మీరు తలుపులు వేసుకుని లోపలే ఉండండి, బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. ఓకేనా? సరే తాతయ్య. వస్తాను రా, వస్తాను. ఏమన్నాడు రా మా మావయ్య? ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పారు మేడం. సరే. రే పరిగెత్తండి రా, పరిగెత్తండి, దాక్కోండి. ఆటో, బాబు ఆటో ఆటో. చెప్పండి సార్. అర్జెంటుగా పటాన్చెరు వెళ్ళాలి, వస్తావా? వస్తాను సార్, కూర్చోండి. రండ్రా. రే, మా మావయ్య బయటికి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళి ఆ ఫోన్ ఎక్కడున్నా సరే వెతికి ఖచ్చితంగా తీసుకురండి. అది ఐఫోన్, బాగా గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి. రిషి, తాతయ్య స్వీట్ తయారు చేయకుండా అంత హడావుడిగా ఎక్కడికెళ్లారు? ఏమో తెలీదు, చాలా కంగారు పడుతూ వెళ్ళారు తాతయ్య. అవును, నిజమే. అసలు రిషి, ఎవరో డోర్ కొడుతున్నారు. అమ్మ నానమ్మని తీసుకొచ్చినట్టుంది. పద చూద్దాం. ఎవరు మీరు? అసలు అలా డోర్ తోసేసుకొని వస్తారేంటి? రేయ్, మనం ఇక్కడి నుంచి వెళ్తే ఆ ఫోన్తోనే వెళ్ళాలి, లేదంటే మేడం మనల్ని చంపి పడేస్తుంది. అంగుళం అంగుళం వదలకుండా వెతకండి. వెళ్ళండి రా. ఎవరు మీరు? అసలు ఏం కావాలి మీకు? రిషి, అమ్మకు ఫోన్ చేయి. ఇది కాదే. ఫోన్ దొరికిందా? దొరికిందా? లేదన్నా, మొత్తం వెతికాం, ఎక్కడా ఫోన్ దొరకలేదన్నా. రిషి, ఫోన్ చేయి. ఎక్కడుందిరా ఫోను? ఎందుకు మా ఫోన్ పగలగొట్టావు? ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు? అన్న, మొత్తం వెతికేమన్నా, ఎక్కడా కనిపించట్లేదన్నా. వెళ్ళి మేడంకి చెప్దామన్నా. మేడం సంగతి నీకు తెలిసిందే కదన్నా. రేయ్, పదండ్రా. మేడం మేడం, ఫోన్ దొరికిందా? ఏది? అంతా వెతికాం మేడం. అసలు ఇంట్లో ఎక్కడా మీరు చెప్పిన ఫోన్ కనపట్టలేదు మేడం. ఆ ఫోన్ ఇంట్లో లేదంటే ఖచ్చితంగా సింధు ఆ ఫోన్ని తనతో పాటే తీసుకెళ్ళుంటుంది. ఇప్పుడు ఆ ఫోన్లో ఉన్న వీడియో యష్కి చూపించడానికి వెళ్ళుంటే సింధుకి ఫోన్ చేసి ఆపుతామన్నా ఆపలేను. ఇప్పుడు ఏం చేయాలి? రే, రండ్రా.
మీరొక పని చేయండి, వెళ్ళి ఆ పిల్లలు ఎత్తుకొచ్చేయండి. సింధు ఆ ఫోన్ నాకు ఇవ్వాలి అంటే దాని పిల్లలు నా దగ్గర ఉండాలి. అప్పుడే సింధు నా దారిలోకి వస్తుంది. అర్థమైందా? ఇంకొక విషయం, పిల్లల్ని ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్లో దాచండి, రెగ్యులర్ ప్లేస్లో కాదు. ఓకేనా? నేను వెళ్తున్నాను. పిల్లల్ని కిడ్నాప్ చేసామన్న వార్త నా చెవిన వేయాలి. ఓకేనా? వెళ్ళండి. ఓకే మేడం, పదండ్రా. బాబు ఆపు. మేడం, ఏంటి వెతుకుతున్నారు? మీరు చెప్పిన అడ్రస్ ఇదే. ఇది రోడ్ నెంబర్ 16 కదా బాబు? అదేంటి మేడం, మీరు చెప్పింది రోడ్ నెంబర్ 60 కదా? అయ్యో లేదు బాబు, నేను 16 అనే చెప్పాను. అవునా? సారీ అండి, కంగారులో నేనే సరిగ్గా వెళ్ళలేదేమో. రండి మేడం, రోడ్ నెంబర్ 16 దగ్గర డ్రాప్ చేస్తాను. నానమ్మ, పిల్లలు, రిషి, శశి, పదరా, పట్టుకుందాం, పదరా. మీ వదిన ఏం చేసిందో తెలుసా? మన పిల్లల్ని కిడ్నాప్ చేసే స్థాయికి తెగించింది. నాకు గనక ఇప్పుడు మీ వదిన కనిపిస్తే చంపి పారేస్తాను.